చాలా ఇంపార్టెంట్. దేవుడు మనకి చాలా విషయాలు చెప్తా వచ్చిండు. హల్లెలూయా. ఎవరొస్తుర్రేమో. హలో, నా వాయిస్ అందరికి వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా అక్క? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మనం కొత్తిమీర జ్యూస్ గురించి మనం నేర్చుకుందాం. చాలా ఇంపార్టెంట్. ఒక కొత్తిమీర జ్యూస్లో కానీ ధనియాల పౌడర్లో కానీ, ధనియాలు కొత్తిమీర ఒకటే అనమాట. అంటే వేరే వేరే పవర్స్ ఉంటాయి, కానీ మెటీరియల్ మాత్రం ఒకటే. అయితే ఈ కొత్తిమీర ఏం చేస్తుంది అంటే రక్తహీనత ఏదైతే ఉందో తగ్గిస్తుంది. మనకు రక్తహీనత ఉంటే డాక్టర్ దగ్గర పోయి మనము ఐరన్ బాటిల్ ఎక్కించుకోవాలి. అది ఒక 500 1000 ఉంటుంది. లేదంటే వేరే రక్తం ఎక్కించుకోవాలి. దాని బదులు ఈ కొత్తిమీర జ్యూస్ చేసుకుంటే ఫుల్ రక్తం వస్తుంది. తర్వాత మెన్స్ట్రల్ డిసార్డర్స్, పీరియడ్స్ యాబ్సెంట్ అయిపోవటం, పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ రావటం, ఇదంతా కూడా ఈ రెగ్యులర్గా మనం ఈ కొత్తిమీర జ్యూస్ తాగటం వల్ల నార్మల్ అవుతుంది. దాని తర్వాత కంటి చూపు బాగా పెరుగుతుంది. ఏజ్ కొంచెం ఎక్కువ కొద్దీ కంటి దగ్గర ఉన్న నరాలు దెబ్బతింటాయి. క్యాట్రాక్ట్, శుక్లాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కన్ను సరిగా కనిపించకపోవటం, చూపు పెరిగిపోతాం. ఇప్పుడు ఇది అందరికీ చాలామందికి ఉంటుంది, ఫోన్ వాడుతారు కాబట్టి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి మీరు ఎప్పుడైతే ఈ కొత్తిమీర జ్యూస్ తాగినప్పుడు. దాని తర్వాత ఏజ్ ఎక్కువ కొద్దీ మోకాలు నొప్పులు, పట్టులు ఇవన్నీ పట్టుకొని కీళ్ళ వాతము ఇట్లా వస్తుంది. ఇది తగ్గిపోతుంది. మంచి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఈ కీళ్ళకి, బోన్స్కి కావాల్సిన మంచి స్టామినా అనేది పంపిస్తుంది. తర్వాత మనం బాడీలో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఐరన్, నేను ఇప్పుడు నాలాంటి ట్రైన్లలో ఎక్కువ తిరుగుతుంటాడు. ఆ ఐరన్ ఉండటం వల్ల ఐరన్ మొత్తం కడుపులో వెళ్ళి కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఆ మెటల్ ఏదైతే ఉందో అదంతా కూడా బాడీలో ఏదైతే ఉందో అదంతా కూడా బయటికి చెమట ద్వారా, మూత్రం ద్వారా ఈ కొత్తిమీర జ్యూస్ అనేది తీసుకొస్తుంది. అంటే వచ్చే క్యాన్సర్ ప్రాబ్లం కూడా తగ్గిస్తుంది. కడుపులో పుండ్లు అవ్వటం, అల్సర్, నోటిపూత తగ్గిపోతుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతుంది. కోపం రావటం, కోపం అనేది ఒక రోగం. లివర్లో బ్యాలెన్స్ తగ్గినప్పుడు వస్తుంది. ఈ కోపం ఎక్కువ ఉన్న వాళ్ళు బాగా పులుపు ఎక్కువ తింటారు, పులుపుని బాగా ఇష్టపడతారు, పులుపు కారాన్ని బాగా ఇష్టపడతారు. దాన్ని కొంచెం కంట్రోల్ చేయొచ్చు. కొత్తిమీర జ్యూస్ తాగటం వల్ల కూడా కంట్రోల్ అయిపోతుంది. బీపీ పెరుగుతుంది. చాలామంది ఏజ్ 40 years తర్వాత బీపీ వచ్చిందని చెప్పి ట్యాబ్లెట్లు వేస్తూ ఉంటారు. ఆ ట్యాబ్లెట్ జస్ట్ ఓన్లీ బ్రెయిన్ వరకు బ్లడ్ కూడా కంట్రోల్ చేస్తుంది. దానివల్ల మళ్ళీ ఇంకో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. ఇది న్యాచురల్ బీపీని తగ్గిస్తుంది అనమాట. నోట్లకి దుర్వాసన అది తగ్గిపోతుంది. దాని తర్వాత డయాబెటీస్, షుగర్ పేషెంట్, షుగర్ ఎక్కువైపోతుంది, కంట్రోల్ అవుతలేదు. మనం ఏం చేస్తాం, షుగర్ కంట్రోల్ కాకపోతే ట్యాబ్లెట్లు కంట్రోల్ కాకపోతే ఇన్సులిన్కి వెళ్తాం. అట్లా కాకుండా రోజు పొద్దున్న లేచినప్పుడు కొత్తిమీర జ్యూసు తాగితే ఒక పెద్ద బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది బాడీలో. తర్వాత కొలెస్ట్రాల్ బాగా బ్లడ్లో ఉంది, బాగా లావుగా ఉన్నారు, ఆ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. తర్వాత బాగా మోషన్స్కి వెళ్తూ ఉన్నారు, మోషన్స్ చేసినప్పుడు మొత్తం బాడీలో వాటర్ తగ్గిపోతుంది. ఈ కొత్తిమీర జ్యూస్ తాగటం వల్ల మోషన్ తగ్గుతుంది, బాడీలో పోయిన వాటర్ కంటెంట్ను కూడా పెంచేస్తుంది. స్మాల్ పాక్స్, అమ్మోరు తల్లి ఏదో చెప్తారు కదా, అది వచ్చినప్పుడు కూడా ఈ కొత్తిమీర జ్యూస్ ఇస్తే వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. బోన్స్ ఇరిగిపోయినాయి, బోన్స్లో పెయిన్ వస్తుంది, తొందరగా అంటుకుంటలేదు, మాంసంలో ప్రాబ్లం ఉంది, వాటికి బోన్కి మంచి హెల్త్ ఈ కొత్తిమీర జ్యూస్ ఇస్తుంది. తర్వాత న్యాచురల్గా పెయిన్ కిల్లర్ అనమాట ఇది. మీకు బాడీలో ఏ నొప్పి అయినా రాని, కడుపు నొప్పి రాని, తలనొప్పి రాని, ఒక 10 days 15 days మార్నింగ్ లేచినప్పుడు ఈ కొత్తిమీర జ్యూస్ మీరు తాగితే అది మొత్తం టోటల్గా తగ్గిపోతుంది. ట్యాబ్లెట్స్ వేస్తే ఆ నొప్పిని దాచేస్తుంది.
ఆ నొప్పిని దాచి ఇంకొక రోగం వైపు ట్యాబ్లెట్ తీసుకుపోతుంది. ఏ ట్యాబ్లెట్ కూడా దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. దాంట్లో తగ్గిస్తుంది, వేరే సైడ్ ఎఫెక్ట్స్ తీసుకొస్తుంది. ఇది న్యాచురల్ పెయిన్ కిల్లర్ లెక్క నడుము నొప్పి, గుండెలో నొప్పి అన్నీ కూడా ఈ కొత్తిమీర జ్యూస్తో తగ్గిపోతుంది. దాని తర్వాత బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్, యూరిన్లో మంట, ఇవి తగ్గిపోతుంది. బాగా ఊరికే ప్రతిదానికి అలసిపోతున్నాం, బాగా స్ట్రెస్ అయిపోతున్నాం, చిన్న చిన్న పనులకు కూడా మైండ్ పనిచేస్తలేదు, వీటినన్నిటి కూడా కొత్తిమీర జ్యూస్ బాగా పనిచేస్తుంది. వెయిట్ లాస్ మంచిగా చేస్తూ ఉంటుంది, క్యాన్సర్ రాకుండా కాపాడుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మంచి కొలెస్ట్రాల్ మెయింటైన్ చేస్తుంది. తర్వాత బాడీకి ఐరన్, మెగ్నీషియం ఇస్తుంది. బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఎలర్జీ, దురదలు, లేకపోతే స్కిన్ ఎలర్జీ ఏవైతే బాగా రాత్రిపూట దురద వస్తుంటుంది, ఈ దురదలు రావడానికి కారణం ఏంటంటే ఆ స్కిన్ లోపల, ఆ పుండు లోపల ఉన్న పురుగు ఏదైతే ఉందో అది రాత్రిపూట ట్రావెల్ చేస్తుంది. దానివల్ల ఎక్కువ రాత్రిపూట ఈ స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళు గోక్కుంటారు. అది కంప్లీట్గా తగ్గిపోతుంది రోజు కొత్తిమీర జ్యూసు తాగితే. ఆడవాళ్ళకైతే మంచిగా పనిచేస్తుంది. ఆడవాళ్ళకు వచ్చే ప్రతి ప్రాబ్లం, పీసీఓడి, గర్భసంచిలో బబుల్స్ ఉన్నాయి, పిల్లలు పుడతలేరు, పిల్లలు పుట్టే ఛాన్సెస్ లేవంటారు, కణాలు లేవు, ఇదంతా ప్రాబ్లము పోతుంది. దీనివల్ల అంటే ఈ కొత్తిమీర జ్యూస్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గిపోతుంది. బాగా కడుపులో బాగా గ్యాస్ ఫామ్ అవుతుంది, గ్యాస్ టాబ్లెట్ వేసుకో, అది తగ్గదు. అది నువ్వు ఏ హాస్పిటల్ పోయినా తగ్గదు. పుండు ఒకటి, మందు ఒకటి అవుతుంది. మనం నేచర్ నుంచి వచ్చినాం కాబట్టి నేచర్ నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు అందరూ ఉపవాసం చేస్తారు, ఆ ఉపవాసం అయిపోయిన తర్వాత కూడా మీరు ఇది చేయొచ్చు. ఆ ఉపవాసం అయిపోయిన తర్వాత ఒక జస్ట్ కొత్తిమీర అన్నీ తీసుకొని గ్లాసులో వేసి దాన్ని గ్రైండ్ చేసి ఒక నిమ్మకాయ, సగం నిమ్మకాయ ఉంటేసి తాగబుద్ధి కాదు కానీ అలవాటు చేసుకోవాలి. అదొక దివ్య ఔషధం, మనని ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి అది బయటకు తీసుకొస్తుంది. కాబట్టి ఇది కొత్తిమీర జ్యూస్ మీరు అందరు కూడా వాడండి. నిన్న పుదీనా గురించి చెప్పాను, ఈరోజు కొత్తిమీర గురించి చెప్పాను, రేపు తులసి ఆకుల గురించి చెప్తాను, ఎల్లుండి ఈ 3 మిక్స్ చేస్తే ఏమవుతుందో కూడా చెప్తాను. థ్యాంక్ యూ. అందరూ కూడా హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లాట్.